డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఏపీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. మనం వెంటనే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఫ్రీ సీట్స్ సంబంధించి కట్ ఆఫ్ చేసాం. అంటే ప్రైవేట్లో ఆఫ్ ఉంటాయి కదా ఫ్రీ సీట్స్, వాటితో కలిపి చివరి రౌండ్ వరకు ఫస్ట్ మన వీడియో అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ చూద్దాం. గవర్నమెంట్ కాలేజీలో 85% సీట్స్కి ఇందులో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇందులో కట్ ఆఫ్లో మీకు సీట్ వస్తుందా లేదా వీడియో మొత్తం చూడండి. కట్ ఆఫ్ చేయడం అంటే అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు. ఎందుకంటే ఓపెన్‌లో ఆ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఎళ్తున్నారు, పోయిన సంవత్సరం ఎంతమంది ఎళ్లారు, అండ్ అదే క్యాస్ట్ ఈసారి ఎక్కడి వరకొస్తుంది, ఎంతమందికొచ్చిందని రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. ఈసారి మాత్రం ఒక కేటగిరీ చేయడం వల్ల ఒక కేటగిరీ వాళ్ళు విపరీతంగా పెరిగారు ఓపెన్‌లో. చాలా ఎక్కువగా పెరగడం వల్ల ఈ కట్ ఆఫ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్‌గా మారింది అందరికీ. ఎందుకంటే ఏదో డైరెక్ట్‌గా పైపైన ర్యాంకులు చూస్ చేస్తే కట్ ఆఫ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ప్రతి క్యాస్ట్ కూడా చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్యాస్ట్‌లో పోయినసారి ఎక్కడి వరకు వచ్చి ఆగిందనేది చూడాలి. ఓపెన్‌లో ఆ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఎక్కువెళ్తే ఆ క్యాస్ట్‌కి అంత ఎక్కువగా కట్ ఆఫ్ తగ్గుద్ది. పోయినసారి అన్ని కేటగిరీల వాళ్ళు ఎళ్లారు. ఈసారి ఒక్క కేటగిరీ మాత్రం విపరీతంగా పెరిగారు. దాంతోని పోయినసారి కట్ ఆఫ్ చూస్ చేయడం అనేది చాలా చాలా కష్టంగా మారింది అందరికీ. అయినా కూడా మనం చేసాం. ఎలా చేసామో చూసే ముందు వీడియోనైతే లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే మెయిన్ అప్డేట్ కోసం. అండ్ అదేవిధంగా నా పర్సనల్ గైడెన్స్ కావాలంటే ఇక ముందు మీకు ప్రియారిటీ లిస్ట్ ఉంటుంది. కాలేజీలో చేయడం ఉంటుంది. ప్రియారిటీ లిస్ట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. నా గైడెన్స్‌లో ఇవన్నీ చేయాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు బెస్ట్ పాసిబుల్ కాలేజీలన్నీ వచ్చే విధంగా మనం ట్రై అయితే చేస్తాం. అండ్ అదేవిధంగా కాలేజీలో చేరే వరకు డాక్యుమెంట్స్ ఇవన్నీ రిలేటెడ్ నా పర్సనల్ కేర్ అయితే ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ లేకుంటే కాల్ చేయండి. మీకు అక్కడ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. కట్ ఆఫ్ చూసే ముందు ఏయూ చూస్తే పోయినసారి ఓపెన్ 1173 దగ్గర కట్ అయింది. సో ఈ ఓపెన్‌లో ఎన్ని క్యాస్ట్‌ల వారు ఎంతమంది ఎళ్లారు పోయినసారి దాన్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఈసారి ఎంత మారింది చూడండి. పోయినసారి బీసీ-డి వాళ్ళు 186 ఉన్నారు. ఈ 1173లో. బట్ ఈసారి ఎంతమంది ఉన్నారు వీళ్ళు 239. అంటే ఒక 53 మెంబర్స్ పెరిగారు ఓపెన్‌లో బీసీ-డి వాళ్ళు. దీంతోని ఎంత కట్ ఆఫ్స్ అయితే చేయడం డిఫికల్ట్‌గా మారిందంటే అన్ని కేటగిరీల ఈక్వేషన్స్ మీద ఎఫెక్ట్ పడింది. బీసీ-ఏ వారు పోయినసారి 16 ఉంటే ఈసారి 56 ఉన్నారు. బీసీ-బి వాళ్ళు 91 ఉంటే ఈసారి 76 ఉన్నారు. ఇట్లా అన్ని క్యాస్ట్‌ల వాళ్ళు ఓపెన్‌లో తగ్గిపోయారు. వీళ్ళు పెరగడం వల్ల, వీళ్ళు ఎంఆర్‌సీ సీట్లు తీసుకోవడం వల్ల ఈ అన్ని కిందున్న ఆ క్యాస్ట్ వాళ్ళకు బెనిఫిట్ అవుతూ ఉండేది. పోయినసారి అయితే వేరే క్యాస్ట్ వాళ్ళు ఎక్కువున్నారు. కానీ ఒక బీసీ-డి వాళ్ళే ఈసారి దాదాపుగా 55 పెరిగారు. అండ్ ఓపెన్‌లో ఓసీ వాళ్ళు పోయినసారి 413 ఉంటే ఈసారి జస్ట్ 365 ఉన్నారు. సో వీళ్ళెంత తగ్గారు? చాలా ఎక్కువ తగ్గారు. వీళ్ళు కూడా ఒక 50 మెంబర్స్ వరకీళ్ళు తగ్గారు. 50 దాకా తగ్గారు అండ్ బీసీ-డిలో పెరిగారు. దీనివల్ల కట్ ఆఫ్స్ అనేటువంటివి ఏంటంటే ఈ ఎంఆర్‌సీ సీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మెరిటోరియస్ రిజర్వేషన్. ఇదంతా ఎఫెక్ట్ పడింది. ఎంతమంది మీ క్యాస్ట్ వాళ్ళు ఓపెన్‌లో వెళ్తే మీకు అంత కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బీసీ-డి వాళ్ళు ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు ఈసారి. 239 మెంబర్స్ వాళ్ళే ఉన్నారు. సో ఇది మాత్రం వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ కాబోతుంది. సో చూద్దాం ఒకసారి కట్ ఆఫ్ ఎలా చేంజ్ అయిందనేది. ఏయూలో చూస్తే ఓపెన్‌లో ఈసారి పోయినసారి 1173 దగ్గర కట్ అయింది. సో దీనికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. 1173 దాకా చూసి ఇచ్చేయొచ్చు. అక్కడ 497 మార్క్స్ ఉన్నాయి. అండ్ కొందరు ఆల్ ఇండియాలో వెళ్ళిపోతారనుకో. ఇంకొక ఫ్యాక్టర్ డిసైడ్ చేసేది ఆల్ ఇండియాలో వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు. కానీ కొందరు ఇందులో ఆల్ ఇండియా వెళ్తారు. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. అందులో ఎక్కువ మంది వెళ్ళిపోయినట్లయితే ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసి ఇది 497 పోయినసారి వచ్చిన ర్యాంక్ దగ్గర పోయినసారి కూడా ఆల్ ఇండియాకెళ్లారు. కానీ ఈసారి కొంచెం ఎక్కువ వెళ్తున్నారు. పోయినసారి ఆల్ ఇండియాకు వెళ్ళినప్పుడే 1193 వరకొచ్చింది. అది ఇప్పుడు 497 దగ్గరుంది. ఈసారి కాస్త ఎక్కువ వెళ్తారని మనం గెస్ చేస్తున్నాం కాబట్టి 495-500 ఓకేనా. సో ఇక్కడి నుంచి ఛాన్సెస్ తక్కువ. ఇక్కడి నుంచి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ విధంగా అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఛాన్సెస్ తక్కువ. ఈ మధ్యలో అంతా 50% ఇక్కడ 90% అబోవ్ ఛాన్సెస్. 500 నుంచి పైన అందరికీ దాదాపు 90% గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళని బట్టి. అండ్ ఒకవేళ ఎస్‌విలో చూద్దాం సేమ్. ఎస్‌విలో 643 ర్యాంక్ వద్ద కట్ అయింది. ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ 490 ఓకేనా. సో మనం వీళ్ళకిచ్చే కట్ ఆఫ్ అయితే ఈసారి 486-491. సో ఇక్కడి నుంచి 95% పైన ఛాన్సెస్. ఇక్కడ చాలా తక్కువ ఒక 20%. ఈ మధ్యలో ఉన్న వాళ్ళంతా 50 ఛాన్సెస్. 491 అబోవ్ ఉంటే మీరు చాలా కాన్ఫిడెన్స్‌గా గవర్నమెంట్ సీట్ వస్తుందని మీరు కాన్ఫిడెన్స్‌గా అయితే ఉండొచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఒకసారి చూద్దాం. బీసీఏ, ఏయూ. ఏయూలో బీసీఏ చూసినట్లయితే
పోయినసారి 159 మెంబర్స్‌కొచ్చింది. కానీ చెప్పాం కదా! ఈసారి ఓపెన్‌లో ఎక్కువ మంది లేరు. దాదాపుగా ఒక కొద్ది మంది తగ్గారు బీసీఏలో ఓపెన్‌లో. సో, వీళ్ళ కట్ ఆఫ్ ఓవరాల్‌గా మనం చూస్తే 481 దగ్గర ఆగింది. 156 టోటల్ 159 మెంబర్స్‌కొచ్చింది కదా! అది కాలిక్యులేట్ చేస్తే 481 దగ్గర ఆగింది. ఓకేనా? సో, 481 దగ్గర ఆగింది. ఇప్పుడు ఆల్ ఇండియాకి వెళ్ళేవారు అండ్ పోయినసారి కంటే తగ్గినవారు ఇదంతా చూసుకుంటే వీళ్ళకి మనం ఇచ్చే కట్ ఆఫ్ 476-481 బీసీఏ ఆంధ్ర యూనివర్సిటీ. సో, ఇక్కడి నుంచి 95 అబోవ్, ఇక్కడి నుంచి 20 బిలో మధ్యలో అంతా 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తుంటాయి. ఖచ్చితంగా ఈ మార్క్ దగ్గర వచ్చి వస్తుందని చెప్పాలంటే అది చాలా చాలా కష్టం కాబట్టి మనం ఈ రేంజ్ ఇస్తున్నాం. పక్కా రేంజ్ కూడా ఇస్తున్నాం 50-50 అండ్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉన్న వల్ల రేంజ్ కూడా మనమైతే ఇవ్వడం జరిగింది. అండ్ బీసీఏ, ఎస్‌విలో చూస్తే పోయినసారి 106 దగ్గర 106 స్టూడెంట్స్‌కొచ్చింది. ఓకేనా? సో, ఇది ఏ మార్క్ దగ్గర ఆగిందంటే 470 దగ్గర ఆగింది. 470 మార్క్ దగ్గర ఆగింది. అండ్ అదే మనం చూసుకుంటే ఇంకొకటుంది. మెరిట్ ర్యాంక్ అయితే మనకు పోయినసారి 1196 దగ్గర ఆగింది. సో, ఇదంతా చెప్తే ఇంకా మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి మనం ఒక బీసీఏ స్టూడెంట్స్‌దే మాట్లాడదాం. 106 మందికొచ్చింది. ఇప్పుడు అక్కడ 470 మార్క్ ఉంది. సో, ఓవరాల్‌గా మనం వీళ్ళకిచ్చే కట్ ఆఫ్ 468-473. ఓకే. 95 అబోవ్, 20 బిలో ఈ మధ్యలో ఉన్న వాళ్ళంతా 50-50. ఈ విధంగా అయితే చూడండి బీసీఏకి సంబంధించి, ఇది ఎస్‌వికి సంబంధించి. అండ్ బీసీబీ చూద్దాం. బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీలో చూస్తే పోయినసారి 226 మెంబర్స్‌కొచ్చింది. అండ్ ఈసారి అయితే బీసీబీలో మీరు చూసారు ఒక 15 మెంబర్స్ తగ్గారు ఓపెన్‌లో. అయినప్పటికి కూడా ఈ 226 ఇప్పుడు ఎక్కడ ఉందంటే 470 దగ్గర ఉంది. 470 మార్క్ దగ్గర ఈ 226 ఉన్నారు. సో, ఈసారి మనం ఇచ్చే కట్ ఆఫ్ వీళ్ళకి 470-475. ఓకే. 475 అబోవ్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. 20% ఛాన్సెస్ 50-50. సో, ఈ విధంగా ప్రతి ఒక్కటైతే మీరు ఈ విధంగా చూడండి. అండ్ నెక్స్ట్ బీసీసీకి సంబంధించి చూద్దాం. బీసీబీనే ఎస్‌విఈ చూద్దాం. బీసీబీ, ఎస్‌విఈ చూసినప్పుడు పోయినసారి 203 వచ్చింది స్టూడెంట్స్‌కి. ఈసారి అదే నంబర్ దగ్గర 468 మార్క్స్ ఉన్నాయి. సో, మనం ఇచ్చే కట్ ఆఫ్ అయితే 465-470. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఇక్కడి వరకు వచ్చేస్తుందని చెప్పొచ్చు. కానీ మనం చెప్పాం కదా! ఓపెన్ ఎళ్ళడం, ఎంఆర్‌సీ తీసుకోవడం, ఆల్ ఇండియాకెళ్ళడం, కొందరు డ్రాప్ కావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కట్ ఆఫ్ రేంజ్ అయితే ఇచ్చాం బీసీబీ, ఎస్‌వికి సంబంధించి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బీసీసీ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ బీసీసీ పోయినసారి 22 మెంబర్స్‌కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఇక్కడే మనకి ఈసారి 488 మార్క్స్ ఉన్నాయి. 488 మార్క్స్ ఉన్నాయి. అంటే నేను ఇచ్చే వీళ్ళ కట్ ఆఫ్ 480-85. సో, ఇలా ఎందుకు ఇస్తున్నామంటే వీళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో, కొందరి ఓపెన్‌లో, ఎక్స్‌ట్రా‌లో కూడా తగ్గుతుంది. 85 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది ఈసారి. అండ్ అదే బీసీసీ, ఎస్‌విలో చూద్దాం. ఎస్‌విలో బీసీసీ పోయినసారి 17 మెంబర్స్‌కొచ్చింది. ఈసారి ఈ 17 మెంబర్స్ 430 దగ్గర అయిపోతున్నారు. ఓకేనా? 430 దగ్గర అయిపోతున్నారు. సో, వీళ్ళకిచ్చే కట్ ఆఫ్ 433-438. ఓకే. ఈ 438 పైనున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఇంకా మనం అది ఎలా ప్రాసెస్ మీరు చూసుకోవాలని నేను చెప్పాను ఆల్రెడీ. ఒకసారి బీసీడీ చూద్దాం. హై కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్ అండ్ వీళ్ళు ఓపెన్‌లో కూడా ఎళ్లారు కాబట్టి 50 సీట్స్ కింది వారికి కూడా మిగిలిచ్చారు. సో, ఆ విధంగా ఒక డిఫికల్టీ ఉంటుంది. అది మీరు మాక్సిమం అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళైతే సింపుల్‌గా మార్క్స్‌ని చూసేయండి. పోయినసారి 298 వరకొచ్చింది. సో, ఈసారి ఇదే దగ్గర ఉన్నటువంటి మార్క్స్ మనం చూసుకుంటే ఈ మార్క్స్ ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఓవరాల్‌గా మనం వాళ్ళు ఎక్కువగా వెళ్లారు. ఇదంతా కన్సిడర్ చేసి వీళ్ళకి మనం ఇచ్చేదైతే 490-495. ఓకే. ఇది ఆల్మోస్ట్ వచ్చేసే మార్కులు. ఇవి కాస్త లెస్ ఛాన్స్. సో, ఈ విధంగా అయితే బీసీడీ చూసుకోండి ఏయూ. అండ్ ఎస్‌విలో బీసీడీ చూసుకున్నప్పుడు 128 దగ్గర పోయినసారి 128 స్టూడెంట్స్‌కొచ్చింది. అండ్ అక్కడ ఇప్పుడు 469 మార్క్స్ ఉన్నాయి. సో, వీళ్ళకి మనం ఇచ్చే కట్ ఆఫ్ 465-470. ఓకే. ఇది డీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్. అండ్ బీసీఈకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ 67 స్టూడెంట్స్‌కొచ్చింది. అండ్ ఇప్పుడు అదే 67 దగ్గర 432 మార్క్స్ ఉన్నాయి. మనం ఇచ్చే కట్ ఆఫ్ 430-435. ఓకే. ఇది మనకు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్. బీసీఈ, ఎస్‌విఈ చూస్తే 100 స్టూడెంట్స్ పోయినసారి 100 స్టూడెంట్స్‌కొచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఓపెన్‌లో ఎళ్ళడం అన్నిటి వల్ల అంతమందికొచ్చింది. అండ్ 452 మార్క్ దగ్గర ఈసారైతే అది ఆగుతుంది. సో, మనం ఇచ్చే కట్ ఆఫ్ వీళ్ళకి 450-455. ఈ రేంజ్‌లో ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ రేంజ్ ఎలా చూసుకోవాలనేది మనం చెప్పాము ఆల్రెడీ.
అండ్ ఇప్పుడు ఎస్సీ చూద్దాం. ఈసారి ఎస్సీ డివైడ్ అయ్యాయి. ఎస్సీ 1, 2, 3గా. సో, ఎస్సీ 1 చూద్దాం. ఇది కూడా చాలా వర్కౌట్ చేసి చాలా లాజికల్‌గా మనం చేసిన కట్ ఆఫ్. సో, టోటల్‌గా ఎస్సీ 1 415 నుంచి 420. ఓకే. అండ్ ఎస్సీ 2 ఆంధ్ర యూనివర్సిటీ 425 నుంచి 430. అండ్ ఎస్సీ 3 ఆంధ్ర యూనివర్సిటీ 450 టు 455. సో, ఈ రేంజ్‌లో ఉంటే గవర్నమెంట్ సీటు వీళ్ళందరికీ 90% అబోవ్ ఛాన్సెస్. వీళ్ళకి 20% ఛాన్సెస్. ఈ విధంగా అయితే ఏయూ సంబంధించి ఎస్సీ 1, 2, 3 గ్రూప్స్ అయితే మీకు కట్ ఆఫ్ ఉండే రేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ 1. వీళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ చాలా తక్కువ ఉన్నారు ఎస్సీ 1. సో, వీళ్ళకు 286 మార్క్స్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడు. అక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. కాస్త ఏమైనా ఎంఆర్సీ పెరిగితే 278 ఇంకో స్టూడెంట్ ఉన్నాడు. ఇక్కడి వరకైతే వచ్చే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ కాలేజ్. మిగతా వాళ్ళకి రాదని కాదు, ప్రైవేట్‌లో ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ 2 ప్రైవేట్‌లో ఫ్రీ సీట్ 170 దాకా కూడా వస్తుంది ఎస్సీ 1కి. అండ్ ఎస్సీ 2 చూసుకున్నట్లయితే 425 టు 430 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్సీ 3 చూసినట్లయితే 430 టు 435 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎస్సీకి సంబంధించి 3 టైప్ ఆఫ్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్స్. అండ్ ఎస్టీ చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్టీకి 395 నుంచి 400 మధ్య. ఓకే. 400 పైన స్టూడెంట్స్ 90% ఫిక్స్ అయిపోండి. 20% 50-50 ఛాన్సెస్. అండ్ ఎస్టీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ అయిపోయింది. ఎస్వి యూనివర్సిటీ చూస్తే సో, ఆంధ్ర యూనివర్సిటీ మనం చెప్పుకోలేదు. 95 స్టూడెంట్స్‌కి వచ్చింది పోయినసారి. దాన్ని బేస్ చేసుకొని చేసాం. అండ్ ఎస్విలో 93 స్టూడెంట్స్‌కి వచ్చింది. అక్కడ 386 మార్క్స్ ఉన్నాయి. ఈసారి మనం ఇచ్చే కట్ ఆఫ్ 382 టు 387. 90% అబోవ్. ఇంకా మీకు ఇది తెలుసు ఎలా చూసుకోవాలనేది. సో, ఇదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్.